Hey yo, what's up gang? Welcome back, another video, another vlog, another episode. So present మనం వచ్చేసి ఉప్పల్లో ఉన్నాం అన్నమాట. మీరు చూస్తే అర్థమవుతుంది, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర ఉన్నాము. అంటే మనకు ఒక ఇన్విటేషన్ వచ్చింది యాక్చువల్గా, లైక్ గొరిల్లా 450 బైక్ లాంచ్ అవుతుంది. సో అందుకే మనకు ఇన్విటేషన్ వచ్చింది, మనం ఇక్కడికి వచ్చినాం. సో ఎందుకు అవుతున్నారా? ఇన్విటేషన్ వచ్చింది అంటే వస్తాయి రా ఇన్విటేషన్స్, ఎందుకు రావరా? నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. ఆమె చూడు ఇంకొక మేబీ ఇంకో 1 year 1 million కొట్టేస్తా. 1 monthలో బ్రో. చంద్రం బ్రోస్ కొట్టండి బ్రో, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మేబీ ఇంకొక 1/2 hourలో మొత్తం ఆల్రెడీ సెట్ చేసారు, బైక్ లాంచ్ చేస్తారు అనమాట అఫీషియల్గా హైదరాబాద్లో. ఏంటంటే ఈ బైక్ ఇంకా హైదరాబాద్లో రాలేదు. మీరు కాకపోతే యూట్యూబ్లో కొట్టి చూడండి, మన హైదరాబాద్లో ఎవ్వరు తెలుగు వాళ్ళు ఇంకా ఈ బైక్ని అఫీషియల్గా రివ్యూ ఎవరు ఇవ్వలేదు, ఎవరు రివ్యూ కూడా ఇవ్వలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ యూట్యూబర్ టు లాంచ్ ద గొరిల్లా బైక్. కామెంట్ చేయండి, దీనికి సమాధానం కామెంట్లో చెప్పుకోండి, పర్లేదు, ఓకేనా? నేనేం ఫీల్ గాను. సో అది స్టే ట్యూన్. ఓకేనా? హీ ఈజ్ ద ఫస్ట్ యూట్యూబర్ టు లాంచ్ ద గొరిల్లా బైక్ ఇన్ హైదరాబాద్. ఈగినోలే కానీ ఓకే గాయ్స్, ఓకేనా? నేను చెప్పేది అది. 5 minutes later. క్లాసిక్
లాస్ట్ ఇవన్నీ వెళ్ళిపోతుంది. సో గైస్ ఓవరాల్గా చూసుకుంటే బైక్ ఇలా ఉంటుంది అనమాట. మీకు గొరిల్లా 450 అని కనిపిస్తుంది కదా. అండ్ ఫ్రంట్ హెడ్ లైట్ వచ్చేసి గాస్ ఎల్ఈడిలో వస్తుంది. అండ్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడిలో వస్తాయి. అండ్ ఫ్రంట్ డిస్క్ వచ్చేసి గాస్ 310mm. అండ్ ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి గాయస్ 120/70. అండ్ ఇది ట్యూబ్లెస్ టైర్ అనమాట. అండ్ అలాయ్ వీల్స్లో వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి గాయస్ టెలిస్కోపిక్ 443mm ఉంటుంది అనమాట. ఇంజన్ వచ్చేసి గాయస్ లిక్విడ్ కూల్ సింగిల్ సిలిండర్తో వస్తుంది అనమాట. అండ్ గేర్ బాక్స్ చూసుకుంటే 6 స్పీడ్ మాన్యువల్తో వస్తాయి అనమాట. అండ్ బైక్ అండ్ గాయస్ ఓవరాల్గా బైక్ సీసీ వచ్చేసి 452 cc వస్తుంది అనమాట. అండ్ బైక్ టైర్ చూసుకుంటే 160/60 సైజులో వస్తుంది. అండ్ బ్యాక్ డిస్క్ సైజ్ వచ్చేసి గాస్ 270mmతో వస్తుంది. అండ్ ట్యూబ్లెస్ టైర్ అనమాట. ఫ్రంట్ టు బ్యాక్ ట్యూబ్లెస్ టైరే. అండ్ బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే డ్యువల్ ఛానల్ ABSతో వస్తుంది గాస్. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే బ్యాక్ టైల్ లైట్ అస్సలు ఇవ్వలేదు, ఓన్లీ ఇండికేటర్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ గాస్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 లీటర్స్ మాత్రమే. కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండు, ఐ థింక్ 13 or 14 లీటర్స్ ఇస్తే బెటర్గా ఉండనమాట. అండ్ సీట్ హైట్ వచ్చేసి గాస్ 780mm. గాస్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకుంటే అనలాగ్ డిజిటల్ మోడల్లో వస్తుందన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లో బీమ్, హై బీమ్ అండ్ సైడ్ ఇండికేటర్స్ బటన్స్ అండ్ హార్న్ బటన్ ఉంటుంది అనమాట. ఇది హై స్విచ్ బటన్, అంటే ఇది ట్రిప్స్ చేంజ్ చేసుకోవడం అన్నమాట. ట్రిప్ A, ట్రిప్ B అన్నమాట. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే గాయస్ ఇంజన్ ఆఫ్ అండ్ ఆన్ బటన్ ఉంటుంది. ఇక్కడ ఇంజన్ మీద చూసుకుంటే గాయస్ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో కనిపిస్తుంది కదా. అండ్ సైలెన్సర్ చూసుకుంటే గాయస్ మనకి సేమ్ హిమాలయన్ 450లో ఎలాగ ఉంటుందో సేమ్ అదే సైలెన్సర్ ఇచ్చారనమాట. అండ్ నాకైతే ఈ వైట్ అండ్ బ్లూ కలర్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఫ్రంట్ వీల్ చూసుకుంటే బ్లూ కలర్లో ఇచ్చారు కదా, సో అది ఇంకా అట్రాక్టివ్ ఉందన్నమాట. సో ఓవరాల్గా రివ్యూ అయితే ఇది గాయస్. చూసారు గాయస్, ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బేసిక్ వచ్చేసి 3,10,000 దాకా ఉంది. టాప్ ఎండ్ వచ్చేసి 3,20,000 దాకా ఉంది. నేను ఒకసారి క్లారిటీగా మీకు ఆన్రోడ్ ప్రైస్ ఎంత పడుతుందో నేను ఒకసారి ఇస్తాను, ఓకేనా. అండ్ స్టే ట్యూన్ బ్రో, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు చంద్రం బ్రో.